టెస్ట్ పెట్టారా? పెట్టిన తర్వాత మళ్ళీ మండల్ లెవెల్ పెట్టలే, స్కూల్ ఇంకా పెట్టలేదు. ఇప్పుడు చూపించాను సార్ ఇది, అదే తర్వాత పెడతారు. అది ఓరంటే టీచర్స్ ఛాలెంజ్గా తీసుకొని దీన్ని సమ్ పిల్లలు ప్రిపేర్ చేసి టాలెంట్ టెస్ట్ మళ్ళీ జూన్లో కూడా పెట్టాలి. టాలెంట్ ఎగ్జాంపుల్ ఇది. యా రెడీగా? అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో ఎంఏఓ గారు మైపల్రెడ్డి గారు ఉన్నారు. మిత్రుడు మీ పేరండి? మురహరి గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా మైపల్రెడ్డి గారు అంతకుముందు నేను డిఓ రంగారెడ్డి చేస్తున్నప్పుడు అప్పుడు బషీరాబాద్లో ఉండేవారు. మొన్న ఇన్వైట్ చేశారు, టాలెంట్ ఎగ్జామ్ పెట్టారు. యాక్చువల్గా మండలంలో ఉన్న అన్ని స్కూల్స్కి ఏప్రిల్ 4th రోజు పెట్టడం జరిగింది. ఇది ఒక వినూత్నమైన యాక్టివిటీ. అసలు చూస్తుంటే చాలా మండలం ఎక్కడ కూడా ఎప్పుడు నాకు తెలియలేదు, పెట్టి ఉండొచ్చు. కానీ అంటే ఎఫ్ఎల్ఎన్ కాంపిటెన్సీస్ దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ కూడా ఒక టాలెంట్ టెస్ట్ పెట్టడం అన్నది ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీ. అంటే ప్రతి స్కూల్లో పెట్టడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ విధంగా బుక్ ప్రిపేర్ చేసి ప్రతి స్కూల్లో కూడా పిల్లలతో హ్యాండ్ రైటింగ్ అంతా కూడా దీని ద్వారా మంచి కాంపిటెన్సీస్ డెవలప్ కావడానికి, అన్ని కాంపిటెన్సీస్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. వారు ఏమంటున్నారంటే ఇప్పుడు స్కూల్ లెవెల్లో జరిగింది, అదేవిధంగా ఈ టాలెంట్ ఎగ్జామ్ అనేది కాంప్లెక్స్ లెవెల్లో, తర్వాత మండల్ లెవెల్లో కూడా ఇప్పుడు ఎండింగ్ వచ్చే అకాడమిక్ ఇయర్, ఇప్పుడు మనకు అకాడమిక్ క్లోజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జూలైలోనో టైంను బట్టి ఆగస్టులో కానీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కంగ్రాచులేట్ ఎంయూస్ ఎఫర్ట్ అండ్ టీచర్స్ మురహరి గారి ఎఫర్ట్. కానీ దానికి తోడు అన్నిటికంటే ఇంపార్టెంట్ వీరికి సహకరిస్తున్న టీచర్లు అందరూ కూడా, యాలాల మండలంలో పనిచేస్తున్న ప్రైమరీ టీచర్స్ అందరూ కూడా, ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు అందరూ కూడా టీచర్స్కి, వాళ్ళందరికీ ఆర్పీస్కి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్ ఆల్సో. నేను ఎంఈఓ గారికి అదే చెప్తున్నాను, మీరు ఒక ఓపెన్ ఛాలెంజ్ చేయండి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో. ఎస్, వికారాబాద్ జిల్లాలో యాలాల మండల్లో మీరు సెప్టెంబర్లోనో ఆగస్టులోనో ఎవరన్నా రండి. పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఆనరేబుల్ ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, కలెక్టర్స్ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా ఎస్సీఆర్టీ అఫీషియల్స్ కానీ, డిఎస్సీ అఫీషియల్స్ కానీ, మీరు ఎప్పుడన్నా రండి. సెప్టెంబర్లో కానీ ఆగస్టులో రండి. మీరు ఏ స్కూల్ కన్నా ఉండి ఆ స్కూల్లో ఉన్న పిల్లలు మినిమం 80% ఆఫ్ ద స్టూడెంట్స్ అంతా కూడా ఎఫ్ఎల్ఎన్ కాంపిటెన్సీ సాధిస్తారు. అంటే ఆ స్కూల్ యొక్క పర్ఫార్మెన్స్ 80 and above ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, ఆల్ కాంపిటెన్సీ. తెలుగు నుంచి మొదలు పెడితే మనకు అన్ని 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్ 2, 3 ఉంటాయి, తర్వాత 4 ఉంటాయి ఈవీఎస్ అంతా కూడా. కాబట్టి 1st to 5th క్లాస్ వరకు ఎఫ్ఎల్ఎన్కి అనుగుణంగా ఎన్ని కాంపిటెన్సీస్ ఉన్నాయో అన్ని కాంపిటెన్సీస్ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు అని నేను సజెస్ట్ చేయడం జరిగింది. వారికి ఒపీనియన్ కూడా ఇప్పుడు మీ ద్వారా ఇదే వీడియోలో చెప్పండి. ఖచ్చితంగా సార్ యొక్క సహకారంతో జూన్ జూలై లోపల ఇప్పుడున్న 5th క్లాస్ స్టూడెంట్స్కి 80% అన్ని కాంపిటెన్స్ వచ్చే బాధ్యత తీసుకుంటాం. మా ఆర్పీలు, మా టీచర్లు, మా కాంపిటెన్స్ సిద్ధంగా ఉన్నారు. ఓపెన్ ఛాలెంజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్. గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.